జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ముహూర్తం లేకుండా పుట్టి ముహూర్తం లేకుండా చనిపోయే మనిషి జీవితాంతం ముహూర్తాల వెంట పరుగులు తీస్తాడెందుకో. కుండ చెప్పిన నీతి. ఒకసారి కుండను ఎవరో అడిగారంట, నువ్వు ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడు ఒకటే గుర్తు పెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది మట్టిలోనికే, మధ్యలో ఆవేశం గర్వం అలాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ఆశ ఎక్కువైతే దురాశ దుఃఖం తప్పదు. ఇదే జీవిత సత్యం. ధనం మన చేతిలో ఉంటే మనల్ని నవాబులా చూస్తారు. ధనం కోసం మనం ఇతరుల దగ్గర చేయి చాచితే మనల్ని బికారిలా చూస్తారు. దరిద్రం మరణంతో సమానం. ఆడేది నేనే, ఆడించేది నేనే, అంతటా ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే. శ్రద్ధ కలిగించేది నేనే, శ్రద్ధ తీసివేసేది నేనే. జ్ఞానం కలిగించేది నేనే, అజ్ఞానంతో ఉంచేది నేనే. కర్మ తగిలించేది నేనే, కర్మ తీసివేసేది నేనే. ధర్మ సంస్థాపన చేయునది నేనే, అధర్మములు వృద్ధి చేయునది నేనే. జన్మ ఇచ్చేది నేనే, జన్మ లేకుండా చేయునది నేనే. ఓ జీవా, నీవు నిమిత్త మాత్రుడవే సుమా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కష్టం అనేది ఏ ఒక్కరికో కాదు, పుట్టిన ప్రతి ప్రాణి తన ఉనికి కోసం కష్టపడాల్సిందే. కారణం లేనిదే ఈ సృష్టిలో ఏ జీవికి జన్మ లేదు. కర్మ కోసమే పుట్టామో అని జీవికి తెలియదు. తన జన్మ కారణం ఇది అని తెలుసుకోకని కర్మ ముగిస్తుంది. అది ముగియగానే బ్రతికే అర్హత లేదు. ఓ తండ్రి తన డైరీలో చివరి పేజీలో ఇలా వ్రాశాడు, చిన్న, అలసిపోయాను, నిరసపడిపోయాను, ముసలివాణ్ణి. దయచేసి నన్ను అర్థము చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం, తువ్వాలేదో చుట్టుబెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతుంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, ఆశయించుకోకు. నీ చిన్నతనములో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను, విసుక్కోకు. స్నానం చెయ్యటానికి ఓపిక ఉండదు, చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్చేడివాడివో గుర్తుందా. తినాలని లేనప్పుడు తినలేను, విసుకోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను, ఊతకర్ర నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకు నడిపించాను. అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలి ఉండదు, తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని ఆశయంగా చూడకు, దగ్గర తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గర తీసుకునేవాణ్ణి. నువ్విలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతారా తండ్రి.